గుంటూరు నగరంలో నిన్న జరిగిన ఘటన ఓ న్యూస్ ఛానల్లో నా పేరు మీద అసత్య వార్తను ప్రసారం చేయడం చూసి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ వార్తలో నేను హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు ప్రచారం చేశారు. ఇది చూసి నేను చాలా ఆవేదనకు గురయ్యాను. ఎందుకంటే నేను కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో పుట్టిన దాన్ని. అటువంటి నా మీద ఈ రకంగా వార్త రావటం అత్యంత బాధాకరం. నిన్న ట్రాఫిక్ సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో రద్దీగా ఉండే కూడలిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద కొంతమంది నిలబడి వాహనాలను ఆపించడం వలన అంబులెన్స్, స్కూల్ బస్సులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, పవిత్ర భగవద్గీతను ఇలా రోడ్డు మీద విక్రయించడం చూసి ఆవేదనకు లోనైన మీరు ఎందుకు ఇలా రోడ్డు మీద భగవద్గీతను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని, మీకు ఒక స్టాల్ను నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పవిత్రమైన భగవద్గీతకు విక్రయించాలని చెప్పడం మాత్రమే జరిగింది. ఈ విషయంపై నేను గుంటూరు, విజయవాడలో